నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అతి ఆలోచనలు మితిమీరితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చిన్న చిన్న సమస్యల్ని సంక్షోభాల్లా చూస్తారు. యాదృచ్ఛిక సంఘటనల్ని కుట్రల్లా భావిస్తారు. పలకరింపుల్లోనూ 25 అర్థాలు వెతుకుతారు. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ ఏదో ఒకరోజు అంతులేని ఆలోచనల ఊబిలో చిక్కుకుపోతారు. అలా అని అన్నిసార్లు ఓవర్ థింకింగ్ మానసిక రుగ్మత కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరం కూడా. ఒక సమస్య, అనేక ఆలోచనలు, తుది పరిష్కారం. ఎంత పెద్ద సవాలైనా 3 దశల్లో ముగిసిపోవలసిందే. ఆ తర్వాత ఇంకో సమస్య, మరో ఆలోచన, మనదైన పరిష్కారం. జీవిత చక్రంలో ఇదో భాగం. ఆ రాట్నం ఎక్కడా ఆగిపోకూడదు, ఎప్పుడూ మొరాయించకూడదు. కొందరు మాత్రం ఆ గమనాన్ని బలవంతంగా అడ్డుకుంటారు. తాము అక్కడే ఆగిపోతారు. ఒకే విషయం గురించి పదే ఆలోచిస్తూ కాలం గడిపేస్తారు. సాలిపురుగు తాను అల్లిన గూడులో తానే బందీ అయినట్లు తమ ఆలోచనల ఊబిలో తామే ఖైదీలుగా మారిపోతారు. ఎంత శక్తివంతులైనా కఠిన పరీక్షలు ఎదురైనప్పుడు, వరుస సవాళ్లు వేధించినప్పుడు, నిరాశ నిస్పృహలు చుట్టుముట్టినప్పుడు ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోవడం సాధారణమే. వాస్తవానికి ఓవర్ థింకింగ్ అనేది ఓ విచిత్రమైన దశ. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, మళ్ళీ ఓటమి ఎదురైతే, పరిస్థితులు తలకిందులైతే, ఇలా అనేక సందేహాలు తరుముకొస్తుంటాయి. వద్దు, కాదు, లేదు, నష్టపోతావు, కష్టపడతావు, చులకన చేస్తారు, ఆ తర్వాత నీ ఇష్టం, ఇలా రకరకాల హెచ్చరికలు నిలువరిస్తుంటాయి. పట్టించుకున్న కొద్దీ బుర్ర వేడెక్కిపోతుంది. మానసికంగా మరింత ముడుచుకుపోతారు. ఉద్వేగపరంగా ఇంకొంత బలహీనపడతారు. ఆలోచనల దాడి మునుపటి కంటే ముమ్మరం అవుతుంది. మనిషి స్వతహాగా ఆలోచనా జీవి. పోటీ ప్రపంచంలో విజేతలను, పరాజితులను వేరుచేసి నిలబెట్టేది నిఖార్సైన ఆలోచనలే. ఎంత ప్రయత్నించినా ఆలోచన ముందుకు సాగడం లేదంటే మన లోలోపలి దుష్టశక్తులు పనికట్టుకుని మరీ వెనక్కి లాగుతున్నాయని అర్థం. ఆ ప్రత్యర్థుల జాబితా పెద్దదే. అందులో మొదటిది ఓటమి భయం. ఫెయిల్యూర్ ఫోబియా ఏ నిర్ణయమూ తీసుకోనివ్వదు. తెగించి ముందుకెళ్లడానికి సిద్ధపడిన గతంలోని చేదు అనుభవాల్ని మళ్ళీ గుర్తు చేసి బలంగా వెనక్కి లాగేస్తుంది. కొన్నిసార్లు ఓడిపోతామనే భయం కంటే ఆ ఓటమిని చూసి సమాజం నవ్వుతుందేమో అన్న ఆందోళనే ఎక్కువ జడిపిస్తుంది. మానసిక ఒత్తిడి ప్రభావము చిన్నదేం కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచనలు అదుపు తప్పుతాయి. నెగిటివ్ భావజాలాన్ని నూరిపోస్తాయి. తప్పులు జరిగిపోతాయేమో అన్న జంకు, ఏ చిన్న లోపము ఉండకూడదనే ఆతృత పిరికితనాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే మితిమీరిన ఆలోచనల్ని పక్షవాతంతో పోలుస్తారు. మెంటల్ పెరాలసిస్గా వ్యవహరిస్తారు. ప్రతినిత్యం మన మెదడులో లెక్కలేనన్ని భావనలు పుట్టుకొస్తుంటాయి. కొన్ని మెరుపుల్లా మెరిసి మాయమైపోతాయి. కొన్ని తొలకరి చినుకుల్లా కాసేపు సందడి చేసి తమ దారిన తాము వెళ్ళిపోతాయి. ఇంకొన్ని మాత్రం నీడలా నిత్యం వెంటాడుతాయి. బుద్ధిగా పనిచేసుకోనివ్వవు, హాయిగా నవ్వుకోనివ్వవు, ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. అర్థం లేని ప్రతి ఆలోచన తెగిన గాలిపటం లాంటిదే. ఆ కదలికల్ని ఊహించలేం. ఓ ఐటీ ఉద్యోగికి హెచ్ఆర్ విభాగం నుంచి మెమో అందింది. ఫలానా ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, ఆ ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆ లేఖ సారాంశం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగి ఇచ్చే వివరణను బట్టే తదుపరి చర్యలు ఉంటాయి. మహా అయితే ఓ క్షమాపణ పత్రంతో సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ అతిగా ఆలోచించే వ్యక్తి ఆ మెమోను భూతద్దంలోంచి చూస్తాడు. ఆఫీస్ రాజకీయాలతో ముడిపెడతాడు. సహోద్యోగుల కుట్రగా చిత్రీకరిస్తాడు. సామాజిక సమీకరణాలు జోడిస్తాడు. అదే అదనుగా ఒక సంఘటనను మరో సంఘటనతో, ఒక ఓటమిని మరో ఓటమితో, ఒక వ్యక్తిని మరో వ్యక్తితో చకచకా ముడిపెట్టేస్తుంది. మనసు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఓ వర్చువల్ దృశ్యాన్ని కళ్ల ముందు ప్రదర్శిస్తుంది. పొరపాటునైనా ఆ మైసభలో కాలుపెట్టకూడదు. ఆ ఐటీ ఉద్యోగి స్థానంలో మనమే ఉంటే మాత్రం పిచ్చి ఆలోచనలు ఉచ్చులో పడకుండా హెచ్ఆర్ విభాగానికి ఇవ్వాల్సిన వివరణ మీదే పూర్తిగా దృష్టి పెట్టాలి.
దీంతో మిగిలిన లంకెలన్నీ పుటుక్కున తెగిపోతాయి. అతిగా ఆలోచిస్తున్నప్పుడు మనిషి ఉంటే గతంలో ఉంటాడు, లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. వర్తమానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. ఆ తప్పే కొంపలు ముంచేది. ఓవర్ థింకింగ్ను ఓ అర్హతగా భావించేవారు ఉన్నారు. ఇది పర్ఫెక్ట్ నిజం, ప్రాథమిక లక్షణమని గొప్పలు చెప్పుకునేవారు ఉన్నారు. నిజానికి మితిమీరి ఆలోచించడం అంటే మనతో మనం వాదించుకోవడమే, మన మనసును మనం గాయపరుచుకోవడమే, మన తెలివితేటల్ని మనం సందేహించుకోవడమే. మెదడు ఒక సమయంలో ఒక విషయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. చెత్త పోగైపోయినప్పుడు బుర్రలో కొత్త ఐడియాలకు చోటుండదు. దీంతో ముఖ్య నిర్ణయాల మీద శ్రద్ధ తగ్గుతుంది. ఆ ధోరణి కుటుంబము, యాజమాన్యము నిర్లక్ష్యంగానో నిర్లిప్తతగానో భావించే ఆస్కారం ఉంది. ఆ లోపం వల్ల కెరీర్ పరుగులో వెనుకబడిపోతాం, అనుబంధాలు దెబ్బతింటాయి. మనసు, శరీరం ఈ రెండు వ్యవస్థల అనుసంధానము మనకి తెలిసిందే. మనసు ఎడతెరిపిలేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు శరీరం మాత్రం నిశ్చింతగా ఉంటుందా? నిద్రలేమి, తలనొప్పి, అజీర్తి తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిదీ శల్యపరీక్ష చేసేవారు మామూలు పలకరింపును కూడా వక్రదృష్టితో చూస్తారు. ఎవర్నీ బేషరతుగా ప్రేమించలేరు కూడా. దీంతో పెద్దగా స్నేహితులు ఉండరు. ఆ లోటు ఒంటరితనానికి దారితీస్తుంది. ఏదో ఓ దశలో వారు డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటి మానసిక వ్యాధుల బారిన పడే ప్రమాదము ఉంది. ఎవరి గురించి అయినా అతిగా ఆలోచిస్తున్నామంటే ఆ వ్యక్తిని అతిగా ప్రేమిస్తున్నామనో అతిగా ద్వేషిస్తున్నామనో అర్థం. ఆ రెండు ఉద్వేగాలు ప్రమాదకరమే. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పరిస్థితి హింసాత్మకంగా మారే ప్రమాదము ఉంది. అతిగా ఆలోచించే వారి సహజ లక్షణం నెగిటివ్ ఫిల్టరింగ్. వీళ్ళు మంచిలోనూ చెడును వెతుకుతారు. దీనివల్ల నిరాశవాదం తలకెక్కి ఉంటుంది. అర్థం లేని ఆలోచనల్ని జంక్ థాట్స్గా అభివర్ణిస్తారు మనస్తత్వ నిపుణులు. జంక్ ఫుడ్ ఆరోగ్యాన్ని మింగేస్తుంది. జంక్ థాట్స్ మంచి ఆలోచనల్ని పురుట్లోనే చంపేస్తాయి. అంతే తేడా. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కొందరు మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యం లాంటి చెడు వ్యసనాల బారిన పడతారు. మనం ఆలోచనల వెనుక పరిగెత్తాలి, కానీ ఆలోచనలు మన వెంట పడకూడదు. మనసు తలుపులు తోసుకొచ్చి మరీ మన సంతోషాన్ని కబ్జా చేయకూడదు. మన ఏకాగ్రతకు భంగం కలిగించకూడదు. మన లక్ష్యాలకు అవరోధం కాకూడదు. ఇదంతా సాధ్యం కావాలంటే మనం ఏం ఆలోచించాలన్నది కూడా మనమే నిర్ణయించుకోవాలి. కూరగాయల దుకాణానికి వెళ్ళినప్పుడు బుట్టలోంచి లేలేత బెండకాయల్ని ఏరి సంచిలో వేసుకున్నట్లు బుర్రలోంచి పుట్టే అనేకానేక ఆలోచనల నుంచి మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ నైపుణ్యాన్నే బౌద్ధం ఎరుక అంటుంది. దీనికే మానసిక శాస్త్రం డిజైనర్ థింకింగ్ అని పేరు పెట్టింది. ఎప్పుడు, ఎంతసేపు, దేని గురించి, ఎంత లోతుగా ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోవడం డిజైనర్ థింకింగ్ ప్రత్యేకత. ఇక్కడ ఆలోచనల మీద మనకు పూర్తి పట్టు ఉంటుంది. దీంతో అది దరిదాపుల్లోకి కూడా రాలేదు. చేయి తిరిగిన సినిమా ఎడిటర్ అవసరం లేని సంఘటనల్ని, సంభాషణల్ని నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పడేసినట్లు మనము ఆలోచనలు పక్కదారి పడుతున్నట్లు అనుమానం రాగానే నిర్మోహమాటంగా వాటిని తుంచెయ్యాలి. అయినా మళ్ళీ మళ్ళీ చొరబడుతుంటే టీవీలో నచ్చని కార్యక్రమం వచ్చినప్పుడు ఠక్కున ఛానల్ మార్చేసినట్లు ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా పాత వాతావరణంలోంచి బయటకు వచ్చేయాలి. ఎవరితో అయినా మాట్లాడాలి. ఏదైనా పుస్తకం అందుకోవాలి. కాసేపు పచ్చని వాతావరణంలోకి వెళ్ళి రావాలి. మంచి సంగీతం వినాలి. మొక్కలకు విత్తులా ఆలోచనలకు ఓ ఆధారం ఉంటుంది. ఆ థాట్ ఇన్పుట్స్ మూలాలను కనిపెట్టాలి. ఏవైనా వెబ్సైట్ల ద్వారానో యూట్యూబ్ ఛానళ్ల రూపంలోనో ఆ హానికరమైన భావజాలం అందుతున్నట్లు అయితే వెంటనే వాటికి అన్సబ్స్క్రైబ్ చేయాలి. అది సినిమాల ప్రభావం అయితే ఆ జానర్ జోలికి వెళ్ళనే కూడదు. కొందరి బ్రెయిన్ వాష్ వల్లే ఇదంతా జరుగుతోందనే అనుమానం వస్తే ఆ పేర్లను కాంటాక్ట్ లిస్టులో నుంచి తీసేయాలి. అయినా కూడా ఆలోచనల తాకిడి ఆగడం లేదంటే లోపం అచ్చంగా మనదే. ఎవరి జీవితమైనా ఏం జరిగింది అనే దానిపై 10%, జరిగిన దానికి మనమెలా స్పందించాం అనే దానిపై 90% ఆధారపడి ఉంటుంది. తలా తోకా లేని ఆలోచనలకు
ఎమోషనల్ డిసిప్లిన్తో అడ్డుకట్ట వేయడం సాధ్యమే. పశువుల కాపరి ఎత్తైన బండ మీద కూర్చుని పచ్చిక మేస్తున్న ఆవుల్ని గమనించుకుంటూ ఉంటాడే, అలానే మన ఆలోచనల్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. పశువు పక్కకెళ్ళిపోగానే అదిలించో బెదిరించో వెనక్కి లాక్కొచ్చినట్లు దారి తప్పుతున్న ఆలోచనల్ని కట్టడి చెయ్యాలి. ధ్యానంలో జరిగేది అదే. అందుకే మనసు మీద పట్టు సాధించడానికి మెడిటేషన్ అత్యుత్తమ మార్గమని చెబుతారు. కాపర్ని స్ఫూర్తిగా తీసుకుని స్పష్టమైన మెంటల్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆలోచనలకు కంచె వేసుకోవచ్చు. ఓటమి భయాన్ని పోగొట్టుకోవడానికి ఆటలు కొంతమేర ఉపయోగపడతాయి. మైదానంలో ఓడిన బాధను, ఆడిన ఆనందం మరిపించేస్తుంది. చదరంగం కూడా జీవన యుద్ధానికి సరిపడా మానసిక బలాన్ని ఇస్తుంది. జర్నలింగ్ చెత్త ఆలోచనల్ని వదిలించుకోవడానికి ఓ మంచి మార్గం. మన ఆలోచనల్ని ఓ చోట రాసుకున్నప్పుడు గతంలోని అస్పష్టతలు తొలగిపోతాయి. అప్పటి వరకు వేధిస్తున్న అపోహలు వదిలిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో సపోర్ట్ గ్రూప్ సహకారము మరువలేనిదే. ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడడం కూడా ఓ మోస్తరు థెరపీ లాంటిదే. ఈరోజు మనం అతి ఆలోచనలు మితిమీరితే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.